ఇది సభ్యులందరూ కూడా కొంచెం వినవలసిన విషయం అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలో దొంగల భయం లేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు మన హోమ్ మినిస్టర్ గారు దయ వలన దొంగల భయం లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష స్ట్రే డాగ్స్ మూలాన్ని విశాఖపట్నం అధ్యక్ష నెంబర్ 1 అధ్యక్ష. విశాఖపట్నంలో మొత్తం 13 జిల్లాల కంట విశాఖపట్నం నెంబర్ 1 అధ్యక్ష. 1,00,000 కంటే ఎక్కువ కుక్కలు విశాఖపట్నంలో ఉన్నాయి అధ్యక్ష. సంవత్సరం కాలంలో అధ్యక్ష లాస్ట్ ఇయర్ 2,000 మందిని కరిచింది అధ్యక్ష కుక్కలు. తర్వాత అధ్యక్ష చిల్లర దొంగల కంటే ఆళ్లే మేలు అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే దొంగలైతే మన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేస్తాం అధ్యక్ష. కానీ కుక్కలకు మాత్రం విచక్షణ జ్ఞానం లేకుండా నన్ను కూడా కరిచే ప్రయత్నం చేసినాయి అధ్యక్ష. ప్రజాప్రతినిధులకు కూడా కుక్కల దగ్గర నుంచి రక్షణ లేకపోతే ఎట్లాగ అధ్యక్ష? మా ఇంటి దగ్గర చూస్తే అధ్యక్ష మరి కావాలని చేస్తున్నారో ఏమో నాకు తెలియట్లేదు. కానీ అధ్యక్ష డజన్ల కొలిది ఉంటాయి అధ్యక్ష. రాత్రి 8 దాటాక ఊరికే బయటికి వెళ్దామంటే కూడా లేని పరిస్థితి అధ్యక్ష. చాలా దారుణం అధ్యక్ష. నేను యాక్చువల్గా కోర్టులో కూడా అధ్యక్ష 2 నిమిషాలు టైం ఇవ్వాలి అధ్యక్ష. ఇంకా మిగిలిన క్వశ్చన్స్లో నేను ఇంటర్ఫియర్ అవ్వను అధ్యక్ష. కావాలం ఏంటంటే కోర్టులో వేద్దాం అనుకుంటే అయ్యో మిత్రపక్షంతో ఉండి కోర్టులో కేసు వేస్తారేమో అని చెప్పి బాగోదని చెప్పి నేను వేయలేదు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష అంతా తయారై ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎంత ఘోరం అంటే అధ్యక్ష ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో కూడా మధ్యలో కుక్కలు వచ్చేసినాయి అధ్యక్ష. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో బీచ్ రోడ్లో అంత రిహార్సల్స్ అన్నీ జరిగి మా ప్రధానమంత్రి గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష అక్కడ కుక్కలు బీచ్ రోడ్లో తిరిగిస్తున్నాయి అధ్యక్ష. ఎంత ఘోరం అనేది చూడాలి అధ్యక్ష. తర్వాత జంతు సంరక్షణ వాళ్ళు కూడా అధ్యక్ష జంతు సంరక్షణ సంస్థల మెంబర్స్ అయితే వాళ్ళు బొచ్చు కుక్కలు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళు కోర్టులకు వెళ్ళి కుక్కల మీద ఎరాడికేట్ చేయడానికి ఇటువంటి ప్రతిష్టంభన చేస్తున్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఉందన్న విషయం నాకు తెలుసు అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి కుక్కల బారి నుంచి మమ్మల్ని రక్షించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. కర్నూలులో పందుల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఇది పెద్ద మాఫియా అధ్యక్ష. కర్నూలులో దాదాపు ఒక హాస్పిటల్లోనే తీసుకుంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 3 పిల్లల్ని పందులు ఎత్తుకపోయి చంపినాయి అధ్యక్ష. ఇది కర్నూలులో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి కుక్కలతో పాటు కుక్కలు వ్యాక్సిన్ కూడా లేదు అధ్యక్ష. అంటే నేను గౌరవ మంత్రివర్యులకు చెప్పేది ఏమంటే ఇంతకుముందు సూటైట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా దానిలో ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్యూర్ అయినారు. కలెక్టర్ గారు హలో కనిపిస్తానే కాల్చివేతకు ఆర్డర్స్ ఇచ్చినారు అధ్యక్ష. అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. దాని మీద కమిషనర్లకు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చి ఈ పందుల నివారణ అనేది చాలా ఇంపార్టెంట్.